హోండా అమేజ్‌కి రేర్ యాక్సిల్ బీమ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లాగే బ్రేక్ అయిపోతది ఈజీగా. నా అమేజ్‌కి కూడా అలానే బ్రేక్ అయింది. చాలా రోజులు పట్టింది ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడానికి. లాస్ట్ బీమ్ కట్ అయిపోతే వెల్డ్ చేసినాం. అలా కూడా చాలా రోజులు నడిచింది. మరీ వెల్డ్ చేసిన దగ్గర కాకుండా ఇంకో దగ్గర కట్ అయింది. ఇంకా ఏం చేద్దాం? చాలా రోజులు పక్కన పెట్టినా, అయినా కూడా అలా పక్కన పెట్టడానికి మనసు ఒప్పుకోక అలానే తిప్పినాను. టైర్లు 2 వన్ సైడ్ అరగడం స్టార్ట్ అయింది. లాంగ్ వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బంది. టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ బీమ్ అయితే 27,000 రూపీస్ పడింది. నా లక్కీ చామి హోండా అమేజ్ ఎన్ని రోజులు పడుతుందో ఈ కార్ రిస్టోరేషన్ చేయడానికి. అలాగే మీతో హోండా అమేజ్ కార్ ఉండి మీరు రేర్ యాక్సిల్ బీమ్ ఇష్యూ ఫేస్ చేసి అంటే కామెంట్ చేయండి. అండ్ నా అమేజ్ కార్ని నేను టైం టు టైం మెయింటైన్ చేద్దాం అనుకున్నా కూడా కస్టమర్ కార్లు బిజీ షెడ్యూల్ వల్ల టైం టు టైం మెయింటైన్ చేయకనే కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయి. ఆ ఇష్యూస్ ఏంటి అని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.